హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భారతంలో స్త్రీ 12వ భాగం వినేద్దామండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. అలాగే చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి. నాకెంతో సపోర్ట్ చేసిన వారవుతారు. థ్యాంక్ యూ అండి. కరుణ మృదువుగా పిలిచాడు. ఉలిక్కిపడి చూసింది. ఎర్రబడ్డ కళ్ళతో మొహం కందిపోయి చిందరవందరగా ఉన్న జుట్టుతో డల్గా ఉంది. తన తప్పు ఎత్తి చూపినట్లుగా అనిపించింది. మంచం మీద కూర్చుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని కిందకి చూస్తూ ఉంది. కరుణ, భోజనం చెయ్యి, రాత్రి కూడా తినలేదంట. వద్దు, నాకు ఆకలిగా లేదు, తల అడ్డంగా తిప్పుతూ అంది. రాత్రి జరిగిన దానికి సారీ, నేను చాలా బాధపడుతున్నాను. కళ్ళెత్తి కోపంగా చూసింది. నిజంగా నాకే ఉద్దేశమూ లేదు. నాకు 3 ఏళ్ళు, మీకు 2 ఏళ్ళు అని ఫీల్ అయ్యే ఆ పని చేశాను దీనంగా అన్నాడు. నవ్వు రాబోయింది. మొహం మరింత దించేసింది. ముద్దొస్తున్నానా అని అడిగినప్పుడు దగ్గరగా ఉన్న అతని ముఖం, ఆ ముఖంలోని భావాలు గుర్తొచ్చాయి. తన మనసు కూడా చలించింది. అతన్ని అల్లుకుపోవాలని, అతని కౌగిలిలో ఇముడిపోవాలని ఎంతగా అనిపించింది. ఆ టైంలో ఆ ఫీలింగ్స్ చూస్తే 3 ఏళ్ల పిల్లాడిలా నాకేం అనిపించలేదు. ప్రీ ప్లాన్డ్ ఇదంతా. హతాశుడే చూశాడు. సరే, పనిష్మెంట్ ఇవ్వండి. పనిష్మెంటా? అయితే నాకు చింతపిక్కలాట నేర్పిస్తారా? చింతపిక్కలాట? తను సరిగ్గా వినలేదేమోనన్న అనుమానంతో అడిగాడు. అవును, మీరు చిన్నప్పుడు చాలా బాగా ఆడేవారంట కదా. వదిన నాకు నేర్పడానికి ట్రై చేసింది. కింద పిక్కను తీసేలోపు పై పిక్క ఎక్కడికి వెళ్ళిందో వెతకాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వయసులో నేను చింతపిక్కలాట? బాగుండదేమో నసుగుతూ అన్నాడు. ఎందుకు బాగుండదు? మగాళ్ళు ఆడకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదు, కానీ ప్రయత్నిస్తాను. మీరు భోజనం చేయండి. ప్రయత్నిస్తాను కాదు, మాట ఇవ్వండి. నేను పొలం వెళుతుండాలి, ఖాళీ ఉండదేమో. సరే, అయితే పొలంలోనే కాపురం పెట్టండి. నేను ఇలాగే జరిగిన దాన్ని తలుచుకుని కుమిలిపోతూ, ప్లీజ్ అలా మాట్లాడొద్దు. మంచం దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని తలుచుకుని కుమిలిపోయేంత బాధాకరంగా అనిపిస్తుందా కరుణ? సూటిగా చూస్తూ అడిగాడు. అతని మొహం చూస్తూ అబద్ధం చెప్పలేకపోయింది. నాకు ఆ విషయం అసలు బాధ కలగలేదు. మీరు ఈ 2 రోజులు పొలంలోనే గడుపుతారని, తర్వాత పని మీద ఊరు వెళ్ళి కరెక్ట్గా పండగ రోజుకి వస్తారని వదిన చెప్పింది. అసలు నేను మీ గురించే ఈ ఊరు వచ్చాను. అలాంటిది మీరు నాతో స్పెండ్ చేయకపోతే ఏడుపు వస్తుందా రాదా? ప్రదీప్ ఏమనలేదు. వస్తుందా రాదా చెప్పండి, నిలదీసింది. వస్తుందన్నట్లు తల వేగంగా తిప్పేశాడు. అందుకే ఏడుపు వచ్చింది. తిండి తినబుద్ధి కాలేదు. దిగులుగా అనిపించింది. ఇంటికి వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాను. మా ఇంట్లో ఎవరూ నచ్చలేదా? కనీసం బామ్మైనా వాళ్ళ కోసం ఉండకూడదా? నచ్చలేదని కాదు, నేను మామూలుగా వస్తే అలాగే ఉండేదాన్ని. కానీ పర్టికులర్గా మీకోసమే వచ్చాను. అందుకే డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నాను. సరే, అయితే ఊరు వెళ్ళడం వాయిదా వేస్తాను. పండగ అయ్యాక వెళతాను. భోజనం చేయండి. పళ్ళు మందించాడు. అబ్బా, ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది. ప్లేట్ అందుకుని గబగబా ముద్దలు కలిపి తినసాగింది. తొందరగా తినేసరికి వెక్కిళ్ళు రాసాగాయి. గ్లాస్తో నీళ్ళందించి మెల్లగా మృదువుగా హెచ్చరించాడు. బాగా ఆకలి వేస్తున్నప్పుడు మెల్లగా ఎలా తింటాం? ఏమో, స్టైల్ కొట్టడం నాకు రాదు. మా అక్క అంటుంది, పార్టీలకి దీన్ని తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళినా ముందే తినిపించి తీసుకెళ్ళాలి అని. తింటూ మధ్యలో గుత్తి వంకాయ కూర మీకు ఇష్టమట కదా, ఇదిగో తినండి అంటూ నోటికి అందించింది. ఆశ్చర్యపోతూనే తిన్నాడు. రేపు ఎల్లుండి పర్మిషన్ ఇస్తే తర్వాత నుంచి నీతో స్పెండ్ చేస్తాను. ఓకే, కాకపోతే ఈ 2 రోజులు కరుణకి పొలాల్లో పనులు ఎలా జరుగుతాయో చూడాలన్న కోరిక కలుగుతుంది. దాంతో తను పొలానికి విచ్చేస్తుంది. అమ్మో, చాలా తెలివిగలవారే, నవ్వుతూ అన్నాడు. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాల్లో ఆడవాళ్లు పొలాలకు వెళ్ళడం సాధారణంగా జరగదు. ఓ మాదిరి రైతు కూడా స్వయంగా పొలంలోకి దిగి పనిచేయడం తక్కువ. అంతా కూలీల ద్వారానే చేయిస్తారు. ఆడవాళ్ళు ఎప్పుడో తప్ప పొలం వైపు రారు. అలా వస్తే ఆ రోజు ఊళ్ళో అది వింతే. ఆ వింతని ఆ రోజు అందరూ చూస్తున్నారు. ముట్టుకుంటే మాసిపోయేలా నాజూగ్గా ఉన్న కరుణ సుధతో కలిసి పొలంలోకి వెళ్ళడం ఊరంతా విడ్డూరంగా చూసింది.
ఏటి బుల్లమ్మ గారు, ఆడవారంతా పొలం కేసి మళ్ళారు? గూడెం వ్యక్తి ప్రశ్నించాడు. మా ఆడపడుచు పొలం చూస్తానంటే, పొలంలో విచిత్రం ఏముంటుంది, బస్తీ వాళ్ళకి నచ్చుద్దా అన్నాడు. పొలాల గురించి, హలాల గురించి, హాలికుల గురించి ఉధృతమైన వేగంతో లెక్చర్ బయటకు తన్నుకు రాబోతుంది. కానీ అతనికి అర్థం కాదేమోనన్న ఆలోచన ఆఖరి క్షణంలో రావడంతో ఆపుకుంది కరుణ. దాంతో మొహం గంభీరంగా మారింది. పొలం వెళ్ళాలంటే గూడెం దాటి వెళ్ళాలి. ఆ పరిసరాలు, అక్కడ మనుషులు కరుణకి ఆశ్చర్యంగాను బాధగాను అనిపించింది. రకరకాల సదుపాయాలు, రిజర్వేషన్లు ఎన్ని కల్పించినా వీళ్ళకి ఊరి చివర బతుకు తప్పడం లేదు. అపరిశుభ్రత, లేమి, అజ్ఞానం వాళ్లలో తాండవిస్తున్నాయి. ఎలా మారతారు, ఎప్పటికి మారతారు, అసలు ఎక్కడుంది లోపం? ఆలోచనలో ఉండగానే చేలోకి ప్రవేశించారు. ముందు భాగంలో డ్రిల్ బోరు, పెద్ద కుండి, దాని నిండా స్వచ్ఛమైన నీరు. రెండో పంట కోసం దుక్కి దున్నడానికి వీలుగా పొలానికి తడిపెడుతున్నారు. కొంచెం దూరంలో గట్ల మీద మామిడి చెట్లు, 3 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు పక్క నుంచే పిల్ల కాలువ పారుతోంది. ఓ బ్యూటిఫుల్! బుగ్గన చేతులాంచుకుని ఆనందాన్నంతా కళ్ళల్లో నింపుకుంటూ అంది. మేము చిన్నప్పుడు సెలవుల్లో ఈ చెట్ల కింద ఆడుకునేవాళ్ళం. నేను ఇక్కడికి వచ్చి 6 ఏళ్ల పైనే అయింది. సుధా తను కొత్తగా పరిసరాలను పరికించింది. దూరంగా కూలీల మాటలు గాల్లోంచి తేలి వస్తున్నాయి. ఈసారి నారు టైంకి అందక పంట రావడం ఆలస్యమైంది. లేకపోతే ఈ పాటకి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి, సుధా అంది. పని జరిగే చోటుకు వెళ్ళారు. ప్రదీప్ అందరినీ హెచ్చరిస్తూ, హుషారు చేస్తూ పని చేయిస్తున్నాడు. మధ్య మధ్య అతను కూడా వరి పనలని బాదుతూ గింజలు రాలుస్తున్నాడు. కానీ మధ్యలోనే ఎవరో ఒకరు అతని చేతిలోని పని లాక్కుంటూ, నీకెందుకు చిన్నయ్యా ఈ పని అంటూ తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. కరుణ సుధలను చూసి మొత్తానికి అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు. ఏం నిలబెట్టుకోవడమో ఏమో, మా అమ్మని ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఓ పట్టాను ఒప్పుకోదు. ఆడపిల్లలు పొలం వెళితే నలుగురు నానా రకాలుగా అనుకుంటారని ఒకటే గొడవ. చివరికి కరుణ, ఆడవాళ్ళు అంతరిక్షంలోకే వెళుతున్నారు, పొలానికి వెళితే తప్ప అని వైనాలుగా క్లాస్ తీస్తే నోరెళ్ళబెట్టి చివరికి పంపింది. అయితే కరుణ మా అమ్మకి తగిన మనవరాలే అన్నాడు. నేను అదే అంటున్నాను మరి. కరుణకు వినపడకుండా ప్రదీప్ దగ్గర గొణిగింది. కరుణ రెప్ప వెయ్యకుండా పొలంలో కూలీలు చేస్తున్న పని చూసింది. ఆ పనిలో 10 ఏళ్ల పిల్లలు 2 ఉన్నారు. ఇంత చిన్నపిల్లలతో పని చేయించుకోవడం బాధగా లేదు అంది. బాధే, ఏం చేయమంటారు, వీళ్ళంతా ముఠాలోని వాళ్ళు. వాళ్ళ మేస్త్రి ఎలా చెబితే అలా వింటారు. ఇంతమందిని పంపమని మేము చెబితే వీళ్ళు పిల్లల్ని కలిపి పంపుతారు. వద్దంటే కట్టుగా మానేస్తారు. పని చేసినా చెయ్యకపోయినా ఆడకూలీకి ఇచ్చిన రేటు ఇచ్చేస్తాం. ఆడకూలీ రేటు ఏంటి, మగ కూలీలకు వేరుగా ఉందేంటి? మగాళ్ళకి రోజుకు 40 ఇస్తే ఆడవాళ్ళకి 30. మై గాడ్, ఈ తేడా ఏంటి? మొదటి నుండి ఇలాగే జరుగుతుంది. అయితే మాత్రం నేను చూస్తున్న ఈ కాసేపటిలోనే ఆడవాళ్ళు వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తున్నారు. మగాళ్ళు చుట్టలని, నీళ్లని కాలక్షేపం చేస్తున్నారు. నిజమే, ఈ పని విషయంలో మగవాళ్ళకన్నా ఒకంత సమర్థత ఎక్కువే కానీ తక్కువే కాదు. మరి ఈ సిస్టమ్ ఎలా డెవలప్ అయిందో ఆ సంగతి తర్వాత. మీకెప్పుడు తప్పనిపించలేదా నిలదీసింది. అమ్మో, వాతావరణం హాట్గా ఉంది, నేనా చెట్టు కిందకి పోతా. సుధా పరుగు తీసింది. చెప్పండి రెట్టించింది. నిజం కరుణ, చిన్నప్పటి నుండి చూస్తుండడం మూలంగానేమో తప్పన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. మీకేవో ఆదర్శాలున్నట్లు చాలామంది చెబుతున్నారు. ఇదేనా మీ ఆదర్శం? మాటల్లో కాదు, చేతల్లో చూపించండి. కూలీ రేట్లు సమానం చేయండి. పిల్లల్ని పొలంలోకి రానివ్వకండి. ఇవి నా ఒక్కడితో ముడిపడిన విషయాలు కావు. ఊళ్ళో రైతులు ఒప్పుకోరు. కట్టుబాటు మీద ఉండాలి, లేకపోతే చాలా గొడవలు అవుతాయి. భయపడుతున్నారా? హేళనగా అంది. భయం కాదు, ఊరంతా గందరగోళం అవుతుంది. ఇవన్నీ చేతకాని మాటలు. లాభాలన్నీ మీరే అనుభవించాలి. ఇవ్వలేనని చెప్పండి చాలు. అతని మొహం కందగడ్డలా మారిపోయింది. మొదటి నుంచి నన్ను రెచ్చగొట్టి కోపం తెప్పించడం మీకు సరదాలా ఉంది. ఇది వరకటి సంగతి ఏమో, ఇప్పుడు మాత్రం ప్రదీప్ అంటే పర్ఫెక్ట్ మ్యాన్లా ఉండాలన్న కోరికే ఇలా మాట్లాడిస్తుంది. రేపు నేను మా ఊరు వెళ్ళాక ఆడవాళ్ళకో రకంగా, మగాళ్ళకో రకంగా కూలీ రేట్లు ఇచ్చే ప్రదీప్ గుర్తు రావడం నేను భరించలేను. మీరు ఏ రకంగా అనుకున్నా పర్వాలేదు, ప్రశాంతమైన కంఠంతో చెప్పి చెట్టు కింద కూర్చున్న సుధ దగ్గరికి నడిచింది. ఇద్దరూ మాటల్లో పడ్డారు. దూరంగా సూరి
పెద్ద స్టీల్ క్యారియరు నెత్తి మీద జంబుఖానా పెట్టుకుని రావడం చూసి సుధా ఎదురు వెళ్ళి, ఇంత బరువు మోసుకొచ్చావా, ఇలా ఇవ్వు, తీసుకోబోయింది. వద్దమ్మాయి గారు, ఇవేం బరువు, అరబస్తా 2 మైళ్ళు మోస్తా, గర్వంగా చూశాడు. అమ్మకి దయ కలిగింది. క్యారేజ్ పంపించింది. కరుణతో అంది సుధా. మళ్ళీ ఎండనబడి వస్తారేమో, చల్లబడ్డాక రమ్మన్నారండి, అందుకే ఇవన్నీ పంపారు. చిన్నబాబుకి చెప్పొస్తా. గట్లకు అడ్డం పడి పరుగు తీశాడు సూరి. కరుణ జంబుఖానా చెట్టు కింద పరిచి తల కింద చేయి పట్టుకుని పడుకుని కొమ్మల్లోకి చూస్తూ, నిజంగా స్వర్గం అనేది ఉంటే ఇంతకన్నా హాయిగా ఉంటుందనుకోను. చేతిలో పుస్తకం ఉంటే ఇంకా బాగుండు. సుధా నవ్వుతూ కరుణ వంక చూసింది. అసలు భేషజం లేదు అమ్మాయికి. ఆడపడుచు హోదాతో అధార్టి చేద్దామన్న ఆలోచనే ఉండదు. ఇంకా సౌమ్య అప్పుడప్పుడు అలా ప్రవర్తిస్తుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మౌనంగా ఉన్నారు. దూరంగా సూరి ప్రదీప్ చేయి పట్టుకుని వస్తూ కనిపించాడు. సూరి మంచి అబ్బాయి కదూ వదనా? అవును, మా దీపు అంటే ప్రాణం పెడతాడు. వాడి దగ్గర చనువు ఎక్కువ. అమ్మ చూస్తే ఊరుకోదు. రాత్రిళ్ళు ఇక్కడే పడుకుంటానని ఉదయం అన్నాడు. తనకి ఎవరూ లేరా? వాళ్ళమ్మ వీడు చిన్నప్పుడే చచ్చిపోయింది. నాన్నేమో సారామత్తులో మునిగిపోయి ఉంటాడు. తాగుడికి డబ్బు కోసం మా సర్పంచ్ దగ్గర జీవితాంతం కమతగాడుగా ఉంచుతానని పత్రాల మీద సంతకం పెట్టి డబ్బు తీసుకున్నాడు. దీపు కోర్టుకెళ్తానని బెదిరించి మరీ సూర్యుని విడిపించాడు. సర్పంచ్ డబ్బు అతనికి ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. వాడిని చదివించాలని తన కోరిక. ఇద్దరూ పుస్తకాలతో అప్పుడప్పుడు కుస్తీ పడుతుంటారు. అమ్మేమో తేరగా తిండి పెట్టి చదివించడానికి షావుకార్లమా అని ఆ పని ఈ పని చెప్తుంటుంది. తప్పే ఉందిలే, కష్టపడుతూ చదివితే దాని విలువ, జీవితం విలువ తెలుస్తుంది. ప్రదీప్ కాలువలో దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. సూరి టవల్ అందించాడు. చేతులు తుడుచుకుంటూ, మీ మూలంగా మాకు వనభోజనాలు తినే అదృష్టం కలిగింది అన్నాడు. క్యారేజీ విప్పి పళ్ళాల్లో అన్నీ సర్దింది సుధా. సూరికి ప్రదీప్ అడిగాడు, మామగారు నాకు స్వయంగా చేసిచ్చారు అంటూ తన స్టీల్ క్యాను మూత తీశాడు. దూరంగా కూలీలు తమ క్యారేజీలు విప్పారు. సందడిగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అలా దూరంగా కూర్చునే బదులు మనతో కలుస్తుంటే బాగుంటుంది కదా, కరుణ అంది. మనకి బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి ఫ్రీగా ఉండదు, సిగ్గుపడతారు. మనం అనుకున్న వెంటనే అనుకున్న విధంగా సమాజం మారిపోదు. కావచ్చు, ప్రయత్నం మొదలు పెట్టాలిగా. దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఇంకో 7-8 ఏళ్లకి మీరోసారి ఊరొచ్చి చూడండి, ఖచ్చితంగా చాలా మార్పు ఉంటుంది. ఆ రోజు మర్నాడు పొలంలోనే సరదాగా గడిచిపోయింది. ఆ సాయంత్రం కూలీ లెక్కలు వేసి పొలంలోనే కూలీలకు డబ్బు ఇచ్చేశాడు. అందరికీ సమానంగా 40 రూపాయలు. కరుణ మొహం వికసించింది. మిగతా రైతుల సంగతి నాకు తెలియదు. నేను ఇక నుండి కూలీ రేట్లు సమానంగా ఇస్తాను, ప్రదీప్ అన్నాడు. వాళ్లలో వాళ్ళు చర్చించుకుంటూ తిరుగుముఖం పట్టారు. థ్యాంక్ యూ, కరుణ అంది. థ్యాంక్స్ చెప్పొద్దు. చెబితే మీ ఇష్టానికి నేను విలువ ఇచ్చినట్లు అవుతుంది. కానీ నేను నిజంగా ఆ తేడా తెలుసుకుని అది అమానుషంగా అనిపించబట్టి రేట్లు సమానం చేశాను అన్నాడు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బామ్మ ఏమేం పిండి వంటలు వండాలో ఆర్డర్ వేసింది. అరిసెలు, కొబ్బరి బూరెలు, బెల్లం బూందీ లడ్లు, జంతికలు, కారపూస, మిక్చరు అన్నీ ఇప్పుడే ఎందుకు, సుధ వెళ్ళే ముందు కొన్ని వండుదాం అన్న అరుంధతి మాటని కొట్టుపడేసింది. ఆ సంగతి తర్వాత. ఇంట్లో చుట్టాల పిల్ల ఉంది. రేపో మాపో అల్లుడు వస్తాడు. 4 రకాలు వండుకోకపోతే ఏం మర్యాద? నువ్వు చేయలేకపోతే చెప్పు. నడుం బిగించడానికి సిద్ధమైంది బామ్మ. సణుక్కుంటూ పనిలో పడింది అరుంధతి. చుట్టుపక్కల వాళ్ళని 4-5 పిలిచి వాళ్ళ సాయంతో 2 రోజుల్లో పిండి వంటలు పూర్తి చేసింది. తను కోరినట్లే ప్రదీప్ ఊరు వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉంటున్నందుకు కరుణకి ఆనందంగా ఉంది. ఆ రోజు సాయంత్రం 4-5 పెద్దవాళ్ళు వచ్చి ప్రదీప్తో ఏదో మాట్లాడుతున్నారు. వారి ముఖ కవళికలు ఒకంత సీరియస్గా ఉన్నాయి. పండగ వెళ్ళాక చూద్దాం, ఇప్పుడు విషయాలు ఎత్తొద్దు. నాన్న కూడా ఒంట్లో బాగాలేదు అంటున్నాడు. వాళ్ళు అరగంట వాదించి అతని దగ్గర డేట్ ఫిక్స్ చేసుకుని మరీ కదిలారు. ఎవరు వాళ్ళు, ఏమిటంతా మీరు బతిమలాడుతున్నారు? కరుణ కుతూహలంగా అడిగింది. ఏవో ఊరి తగాదాలు. అతను తుంచినట్లు చెప్పేసరికి రెట్టించలేదు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రదీప్ని సుధని నిద్రపోనిచ్చేది కాదు. ఓ రోజు హాల్లో గవ్వలు దొరికాయి. ఇంటిల్లిపాదిని పిలిచి అష్టాచెమ్మ ఆడాల్సిందేనని పట్టుబట్టింది. నేనెందుకులేమ్మా, సంజీవరావు లేవబోయాడు. కూర్చోండి అంకుల్, సరదాగా ఉంటుంది, చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. బామ్మ, నేను, దీపు ఒక పార్టీ, సుధ ప్రకటించేసింది. అదేంటి, ముగ్గురు మంచి హ్యాండ్స్,
బామ్మను మాకిచ్చి అంకుల్ని తీసుకో. బామ్మ లేకుండా సుధ లేదు. అయితే ప్రదీప్ గారిని మాకిచ్చేయి. సారీ, కుదరదు. అలా అంటే ఎలా? ప్రదీప్ మాకు కావాలి అంది. ప్రదీప్ ఆమె వెంక చూశాడు. ఆ మాట అతనికి విచిత్రంగా ఇష్టంగా తోచింది. పోనీలేమ్మా, నేనుండగా నీకు భయం ఎందుకు? 10 నిమిషాల్లో వాళ్ళని పుట్టుకొద్ది ఎక్కించకపోతే అడుగు, హుషారుగా అంది అరుంధతి. నవ్వులు అరుపులతో వరండా దద్దరిల్లిపోతుంది. చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సూరి గోడమీద పిల్లిలాగా కాసేపు ఆ పార్టీలోకి కాసేపు ఈ పార్టీలోకి దూకేస్తున్నాడు. అతనికి స్వతహాగా ప్రదీప్ అంటే ప్రాణం. కానీ బస్తీ నుండి వచ్చిన అమ్మాయి గారు ఆత్మీయంగా మాట్లాడుతూ అతని మనసును దోచేశారు. పండుగకి చొక్కా కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చారు. అందుకే ఎవరిని నొప్పించకుండా ఇద్దరికీ వత్తాసు పలుకుతున్నాడు. సాయంత్రం వరకు ఆటపాటలతో గడిచిపోయింది. సాయంత్రం సిటీ బస్సుల వాళ్ళు చందాలకు వచ్చారు. వాళ్ళకు డబ్బులిచ్చి ప్రదీప్ విసుక్కుంటూ వరండాలోకి వచ్చాడు. అంత విసుగు దేనికి? కష్టపడే వాళ్ళకి ఇస్తే తప్పేంటి? కరుణ అంది. తప్పని కాదు, అసలు చందాలు ఇవ్వడం ఏ ఉద్దేశంతో ప్రారంభమైందో తెలుసా? ఇది కేవలం రైతులకు ఉద్దేశించింది. దసరా టైంకి రైతులు తమకున్నదంతా ఊడ్చి పంటలు వేస్తారు. ఆ సమయంలో ఒక్కోసారి వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండదు. అందుకే మిగతా వృత్తుల వాళ్ళు చందాల రూపంలో రైతులని ఆదుకుంటారు. కానీ ఇప్పుడు అసలు స్వరూపం మారిపోయింది. రైతులు తప్ప మిగతా వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఒక్క దసరాకే కాదు, సంక్రాంతి, వినాయక చవితి, దేనికి పడితే దానికే. మరి మాకు విసుగు రాదు? ఈ చందాల వెనుక ఎంత చరిత్ర ఉందని నాకు తెలీదు. మొత్తానికి మీ ఊరు రావడం కాదు కానీ చాలా జ్ఞానం సంపాదించినట్లుగా ఉంది అంది. మిగిలిన రోజుల్లో రాధిక వాళ్ళ ఇంటికి ఒకసారి తీసుకెళ్ళింది సుధా. రాధిక వాళ్ళ బాబుకి 8 నెలలు నిండాయి. చాలా ముద్దుగా ఉన్నాడు. కరుణ, సుధా ఇద్దరూ వదిలిపట్టలేకపోయారు. ఇంకో రోజు ప్రదీప్ కరుణని గంగానమ్మ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. నేలకు దిగిన ఊడలను చూసి మహా సరదా పడిపోయింది. ఏదో పాత సినిమాలో హీరోయిన్ మర్రి ఊడల్ని పట్టుకుని ఊగుతుంది. పాట కూడా ఉంది, నేను ఊగుతాను అంది. ఊడల్ని పట్టుకుని కొంచెం ఊగిందో లేదో పట్టు తప్పి కింద ఇసుకలో పడిపోయింది. దెబ్బ తగిలిందా? కంగారుగా అడిగాడు. లేదు అంటూ లేచి కూర్చుంది. చేతులు చూసుకుంది. ఊడల్ని పట్టుకోవడం మూలంగా ఎర్రగా కందిపోయి ఉన్నాయి. మీరు చాలా సుకుమారం అంటూ చేతులు పట్టుకుని మట్టు దులిపాడు. పక్కనే ఉన్న కాలువలోంచి ఆకుదోనెతో నీళ్లు తెచ్చి ఆమె చేతులు కడిగి కర్చీఫ్తో తుడిచాడు. అతని చేతుల్లో తన చేతులు, దగ్గరగా కనిపిస్తున్న అతని ముఖం, ఉంగరాలు జుట్టు ఒత్తుగా. ఆమె చాలా టెంప్ట్ అయింది. ఈ క్షణంలో మీకు మరింత సన్నిహితం అవ్వాలనిపిస్తుంది, ఫ్రాంక్గా చెప్పింది. నమ్మలేనట్లు తలెత్తి చూశాడు. ఆమె ముఖం నిజాయితీగా ఉంది. ఇబ్బందిగా మొహం పెట్టి చేతులు వదిలేయిపోయాడు. ఆమె వదలలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నా మనసుకి బలంగా అనిపిస్తోంది. మాట్లాడలేదు అతను. సమాధానం చెప్పండి, రెట్టించింది. ఇదే ప్రేమని నేను అనుకోవడం లేదు. మరి ప్రేమంటే నీ కోసం ప్రాణాలు ఇస్తానని డైలాగులు చెప్పాలా? అక్కరలేదు. కానీ సంపూర్ణంగా ప్రేమని అందివ్వగల వయసు మీకు లేదు. నేను కూడా లోటుపాట్లు లేని ప్రేమని మీకు ఇవ్వగలనని అనుకోవడం లేదు. ప్రేమించడానికి ఇన్ని రకాల ఆలోచనలు ఉండాలా? మనసు స్పందిస్తే చాలదు. మనసుదేముంది, కాస్తంత అవకాశం దొరికితే స్పందించడానికే చూస్తుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలి? ఏమో నాకు అర్థం కావడం లేదు. నాకు మీరంటే ఇష్టం. ఈ ఇష్టం కలకాలం నిలుపుకోవడమే ప్రేమనుకుంటున్నాను. కానీ కాలం అన్నిటికన్నా గొప్పది. అది సమూలంగా మన సిద్ధాంతాలనే మార్చివేయగలిగేంత గొప్పది. కొన్నాళ్ళకి మీరు అలా మారిపోతే? నేను మారను, నాకు నమ్మకం ఉంది. అతను నవ్వాడు, మాట్లాడలేదు. నేను ఇష్టం లేదా? అమాయకంగా అడిగినట్లు అనిపించింది. మీరంటే ఎందుకు ఇష్టం లేదు? చాలా ఇష్టం. కానీ ప్రేమ గురించి నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. దాని ప్రకారం నేను అనుకున్న లక్ష్యాన్ని చేరాకే ప్రేమ. మనం స్నేహంగా ఉందాం. మన అభిప్రాయాలు, భావాలు ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఒకరి మూలంగా ఇంకొకరి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుందాం. ఇంకో 3 ఏళ్ళు పోయాక నీ ఇష్టం నా ఇష్టం ఇలాగే ఉంటే అప్పుడు ప్రేమించుకుందాం. ప్రేమించుకుని నీ ప్రేమ నా ప్రేమ అలాగే ఉంటే ఇంకో 3 ఏళ్ళాగి అప్పుడు పెళ్లి చేసుకుందాం, ఉక్రోషంగా అంది. గట్టిగా నవ్వాడు. అదేం కాదులే, ప్రేమ పెళ్ళి ఒకేసారి. కాసేపు కోపంగా ఉండిపోయింది. తర్వాత లేచి నిలబడి 2 చేతులతో పరికిణి పట్టుకుని కొద్దిగా ఊగుతూ, ఇంత అందమైన అమ్మాయి ప్రేమిస్తున్నానంటే చలించని ముద్దబ్బాయిని నిన్నే చూస్తున్నాను అంది. నీలాగే ఫ్రాంక్గా ఓ విషయం చెప్పనా అన్నాడు రెప్పలు అల్లల్లాడించి. నువ్వు చేస్తున్న యాక్షన్కి నీ మాటలకి చాలా ముద్దొస్తున్నావు.
టెంప్ట్ చేస్తున్నావు. అలాగని కంట్రోల్ తప్పితే ఊరుకుంటావా? ఉహుం. అందుకే నేను బ్యాలెన్స్డ్గా ఉంటాను. కానీ ఇదే ప్రేమనుకో, నా మనసు ఏవి కోరితే అది క్షణాల్లో అమలు జరపగలగాలి. గబుక్కన కూర్చుండిపోయింది. అమ్మో, రౌడీ అబ్బాయివే. చాలాసేపు నవ్వుకుంటూ ఉండిపోయింది. ప్రదీప్కి తనంటే ఇష్టం, అది చాలు. అతను అంత తొందరగా ఇష్టాన్ని చంపుకునే మనిషిలా అనిపించటం లేదు. 3 ఏళ్ళు కాకపోతే 6 ఏళ్ళు. తను మాత్రం ప్రదీప్నే ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది, అంతే నిశ్చయించుకుంది. ఆ రోజు భోగి పండుగ. ఉదయాన్నే లేచి ప్రదీప్ భోగిమంట వేశాడు. ముందు రోజు రాత్రే శ్రీరామ్ వచ్చాడు. సుధ ఆనందం పట్టణాలవి కాదు. అందరినీ హడలగొడుతూ మర్యాదలు జరిపించేస్తుంది. తెల్లవారుజామునే అందరూ లేచారు కానీ శ్రీరామ్ లేవలేదు. ప్రదీప్ లేవపోతే సుధా వద్దని వారించింది. కరుణ ఇంట్రెస్ట్గా భోగిమంటల దగ్గర కూర్చుంది. వెలుగు వచ్చాక సుధా, కరుణ ఆవు పేడతో గొబ్బెమ్మలు వేసి ముగ్గు పసుపు కుంకుమలతో అలంకరించి ఒక్కో గొబ్బెమ్మ మధ్యలో రేగుపండు గుచ్చి దాని మీద బంతి పువ్వు పెట్టి పెళ్లి కూతురికి చేసినంత ముస్తాబు చేశారు. వదిన మరదలిద్దరూ పోటీ పడుతూ గొబ్బెమ్మలు పెడుతుంటే వీధిలో అందరూ ముచ్చటపడ్డారు. ఏమమ్మా, పెళ్లికి ముందే మరదలను తెచ్చుకుని పనులు చేయిస్తున్నావే అని ఒకరిద్దరు సుధతో హాస్యమాడారు. ఏమైనా అనుకుంటుందేమోనని సారీ కరుణ అంది. పర్వాలేదులే వదిన, ముసిముసిగా నవ్వుకుంటూ అంది. సుధ మనసు తేలికపడింది. శ్రీరామ్కి వచ్చిన దగ్గర నుంచి బోరుగా ఉంది. ఎంతసేపున కబుర్లు చెప్తాడు? అతనికి పేకాట వచ్చి కానీ ఆడేవాళ్లే లేరు. సుధా, నువ్వెలా కాలక్షేపం చేస్తున్నావో కానీ గొప్ప బోరుగా ఉంది అన్నాడు. నేనున్నా కూడానా బొంగమూతి పెడుతూ అంది. నువ్వెక్కడుంటున్నావు? ఎవరో ఒకరు పిలుస్తూనే ఉన్నారు. అసలు పట్టుమని గంట కూడా నాతో గడపలేదు. సరే సరే, ఇప్పటి నుంచి మీతోనే ఉంటాను. అక్కడే సెటిల్ అవ్వబోయింది. వద్దులే, అందరూ నన్ను తిట్టుకుంటారు. అవును, కరుణ ఏది? అసలు కంటికే కనిపించినంత బిజీ అయిపోయింది. తనకి ఈ ప్లేస్ బాగా నచ్చిందంట. మా దీపుని చేసుకుని ఇక్కడే ఉండిపోయేలా ఉంది. క్షణాల మీద శ్రీరామ్ మొహం సీరియస్గా అయిపోయింది. సుధా, హాస్యంగా కూడా అమ్మ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. తనకి ఇష్టం ఉండదు. తప్పేంటి? అసలు మా దీపుకి ఏం తక్కువ? వద్దు, వాదాలు అనవసరం. ఎవరూ ఎవరికి తీసిపోరు. కానీ చూచాయిగా అమ్మకి ఇష్టం లేనట్లు నేను గ్రహించాను. ఇంకెప్పుడు ఆ ప్రసక్తి నా దగ్గర తీసుకురావద్దు. తెస్తే ఇంకో శ్రీరామ్నే నువ్వు చూస్తావు. విసురుగా వరండాలోకి నడిచాడు. సుధ ఆనందమంతా ఉఫ్మని ఊదేసినట్లయింది. ఈయనకై ఇంత కోపం వస్తే ఇది అసలు జరిగే పనేనా? వాళ్ళ ఆశలని తను ప్రోత్సహించింది. ఇప్పుడు చూస్తే పెద్దవాళ్ళు ఒప్పుకునేలా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఎలాంటి గొడవలు రానున్నాయో తలుచుకుంటే భయంతో గొంతు తడారిపోయింది. పండుగైన మర్నాడే ప్రయాణం కట్టాడు శ్రీరామ్. కనుమ రోజు ఎలా పంపిస్తాం బాబు అని బామ్మ అంటే, మాకు ఆ చాదస్తాలు లేవండి అనేశాడు. మనసు చివుక్కుమన్నా ఊరుకుంది. అల్లుడికి, కూతురికి, కరుణకి 2,000 చొప్పున ఇచ్చారు. కరుణ వద్దని గొడవ చేసింది. అరుంధతి ఊరుకోలేదు. ఇంకో గంటలో బయలుదేరతామనగా కరుణ ప్రదీప్ గదిలోకి వెళ్ళింది. ఈరోజే వెళుతున్నాం, అన్నయ్య వెళ్ళాలంటున్నాడు అని చెప్పింది. మంచిదే, పండగ అక్కడ కూడా చేసుకోవాలిగా. ఎప్పుడు కలుస్తాం? మళ్ళీ నన్ను ఇక్కడికి పంపించకపోవచ్చు. టౌన్ వచ్చినప్పుడు మా కాలేజీకి వచ్చి కలవచ్చు కదా ఆశగా అంది. తల అడ్డంగా తిప్పి, అది మంచి పద్ధతి కాదు. ఏం, ఎందుకు కాదు? కోపంగా అడిగింది. మీ ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారు? అంత చాటుగా కలుసుకోవడానికి మనం లవర్స్ కాదు. మింగేసేటట్లు చూసింది. ఇంత మొండి మనిషిని ఎలా ప్రేమించానో అర్థం కావడం లేదు. గట్టిగా నవ్వి, నీకు ఇప్పుడు అపోజ్ చేసేవాళ్ళు ఎవరూ లేక ఇలా అంటున్నావు. అంతెందుకు? నువ్వంటే మీ అన్నయ్యకి ఇష్టం కదా, ఆయన ఒప్పించి చూద్దాం. క్రితం రోజే సుధా తనకి శ్రీరామ్కి ఆయన సంభాషణ గురించి చెప్పి ఇంకెప్పుడు కరుణను ప్రేమించాలనే ఆలోచన చేసి తమ కుటుంబంలో కలతలు సృష్టించవద్దని మరీ చెప్పిన దగ్గర నుంచి అతనికి అశాంతిగా ఉంది. నా మాటలు ఎవరూ కాదనరు. సరే, అంత నమ్మకం ఉన్నప్పుడు నేను వాదించను. కానీ స్టడీస్ కూడా ముఖ్యమే కదా. ముందు డిగ్రీ కంప్లీట్ చెయ్యి చెప్పాడు. కనుమ రోజే ఇంటికి వచ్చేసినందుకు తల్లిదండ్రులు సంతోషిస్తారని శ్రీరామ్ భావించాడు. 10 రోజుల నుంచి కోడలు, కూతురు లేక ఇల్లు బోసిపోయిందని వాళ్ళు చాలాసార్లు అనడం అతను విన్నాడు. టాక్సీ దిగి లోనికి అడుగుపెట్టగానే పద్మనాభరావు నివ్వెరపోయి, అదేంటి బాబు ఈరోజే వచ్చేసారు అన్నాడు. అక్కడ నాకు బోరుగా ఉంది. సుధకి కూడా మిమ్మల్ని చూడాలనిపించిందంట, వచ్చేస్తానంది.
అయితే మాత్రం కనుమ రోజు ప్రయాణం పెట్టుకుంటారా? మీకు తెలియకపోతే పోయింది. వాళ్ళు మాత్రం ఎలా పంపించారు? వారం వర్జ్యం లేని ప్రయాణాలు మనకు అచ్చిరావు. చేతుల్లో లగేజీ అలానే ఉంది. హాల్లో అలా నిలబడి క్లాస్ తీసుకుంటున్నట్లుగా అవమానంగా ఫీల్ అయింది సుధా. మాణిక్యం వంటగదిలోంచి వచ్చింది. వచ్చే ముందు ఫోన్ చేసి రావద్దు, మా ముగ్గురికే వంట చేశాను మాణిక్యం అంది. సుధకి తన మీద తనకే జాలి కలిగింది. తను ఎప్పుడు భోజనం చేస్తుందా, కొసరి కొసరి వడ్డిద్దామా అని ఎదురు చూసే బామ్మ తల్లి గుర్తొచ్చారు. సుధ చేస్తుందిలే అమ్మా, శ్రీరామ్ అన్నాడు. సరే పదండు లోపలికి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు పద్మనాభరావు హెచ్చరించి పేపర్లో తలదూర్చాడు. మాడిపోయిన సుధముఖం చూడగానే కరుణకి బాధ అనిపించింది. అక్కడ ఉత్సాహంగా పరవళ్ళు తొక్కే నదిలా ఉండే వదిన ఇక్కడ డల్గా అయిపోతుందనడానికి గల కారణమేమిటో అర్థమయ్యి కానట్లుంది. వదిన వచ్చి రాగానే చెయ్యాలా ఏంటి? అక్క చేస్తుందిలే. భలేదానివే, దానికి పరీక్షలు. సరే పదవదిన, మనం నడుం బిగిద్దాం. సుధ వంట చేస్తూనే ఆలోచిస్తుంది. ఆమెకి తన ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకిలా జరిగింది? స్వేచ్ఛగా నీలాకాశంలో ఎగిరే పక్షిని తెచ్చి పంజరంలో పెట్టినట్లు మనసు ఎందుకిలా నలిబిలిగా మారిపోతుంది? అసలు ఏం జరిగిందని తను ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందో మననం చేసుకుంది. రాగానే మామగారు గుమ్మంలో నిలబెట్టి ఈరోజు ఎందుకు వచ్చారని నిలదీశారు. బిక్కమొహం పెట్టి నిల్చుండిపోయింది. అదే నాన్న అలా అడుగుంటే నీకు ఈ చాదస్తాలేంటి నాన్న అంటూ లోపలికి తుర్రుమనేది. అదే మామగారిని మీకు ఈ చాదస్తాలేంటి అని తను అనగలదా? అంటే వాళ్ళు ఊరుకుంటారా? పైగా శ్రీరామ్ బలవంత పెట్టి బయలుదేరదీశాడన్న విషయం కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఎలా ఈ పూట పంపించారన్న నిందొకటి. అలా అకారణంగా తన తల్లిదండ్రులే వేరొకరిని నిందిస్తే దీపు కానీ తను కానీ ఊరుకుంటారా? దెబ్బలాడు మరి వాళ్ళ తప్పు ఒప్పిస్తారు. ఇక వంట ప్రహసనం మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఎవరికైనా విసిగే. కానీ మరీ గుమ్మంలో నిలబెట్టి 10 రోజుల తర్వాత చూసామన్న ఆనందం కూడా లేకుండా మీకు ఇప్పుడు వంట చేయలేను అన్నట్లు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇందుకే మనసు ఏదో రకంగా అవుతుంది. నిజానికి అంతగా ఆలోచించాల్సిన సమస్యలా? వాళ్ళ మాట తీరు అంతే అని సరిపెట్టుకోవచ్చు కదా. ఆ పని చేయలేకపోతుంది. జీవితం అంతా ఇలాగే సరిపెట్టుకుంటూ గడపాలేమోనని భయంగా ఉంది. పోనీ తనంటే ప్రేమ అభిమానం ఉన్నా వాళ్ళు బయటపడటం లేదేమో. తనకి చిన్నప్పటి నుంచి స్పందించడం అలవాటు. అందుకే ఈ బాధ. కొంచెం పాజిటివ్గా ఆలోచించాలి తను. మామగారు వారాలు వర్జ్యాలు నమ్మే మనిషి. రాకూడని రోజు రావడం వలన తమకి చెడు జరుగుతుందనే ఉద్దేశంతో అలా అని ఉండవచ్చు. ఇక అత్తగారు వేళకాని వేళలో వంట అయ్యాక వచ్చాం కాబట్టి తమ భోజనాలకి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆమె అలా అనుండొచ్చు. వాళ్ళు తమ మంచి కోసమే అలా ప్రవర్తించారు. కాకపోతే ఒక వ్యక్తి తమ భావాలను ఒక విధంగా వ్యక్తీకరిస్తుంటారు. వాళ్ళ భావాలు చూసి కాదు కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసిన తీరుకే ఎక్కువ బాధపడుతుంది. ఇంత ఆలోచించాక ఆమె మనసు తేలికైంది.